నమస్తే అండి. కరెంట్ అఫైర్స్ 1 మే 2023 ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. అంటే నిన్న జరిగిన మొత్తం న్యూస్ కంపైల్ చేసి మీకు ఇంపార్టెంట్ అన్నవి చెప్తాను. వాటితో పాటు క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి, ప్రిలిమ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, అంటే ఎంసీక్యూ బేస్డ్ క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి, దాని తర్వాత మెయిన్స్లో కూడా గ్రూప్ 1 మెయిన్స్లో కూడా మీరు ఈ కంటెంట్ని ఎట్లా యూజ్ చేయాలి అన్నది మీకు అర్థమవుతుంది. బేసిక్గా ఈ వీడియోలో కరెంట్ అఫైర్స్ నేషనల్, ఇంటర్నేషనల్, బైలాటరల్, స్టేట్ న్యూస్ కూడా కవర్ చేశాను. ఇంపార్టెంట్ అనుకున్నవన్నీ దీంట్లో ఉన్నాయి. అయితే ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ మీకు కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉన్న లింక్లో అవైలబుల్ ఉంది. ఆ పీడిఎఫ్ మీరు ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు ఆ పీడిఎఫ్కి యాక్సెస్ దొరుకుతుంది. కరెంట్ అఫైర్స్ ఆన్ డైలీ బేసిస్ అప్లోడ్ చేయాలి అనుకున్నాము. సో అప్లోడ్ అయితే అవుతున్నాయి డైలీ బేసిస్లో. వీడియోస్ కూడా మ్యాక్సిమం వీలైనంత వరకు డైలీ బేసిస్ లేదా 2 డేస్కి ఒకసారన్నా చేస్తాను. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఇన్స్టిట్యూట్కి కాల్ చేసి కూడా కరెంట్ అఫైర్స్ కోసం రిక్వెస్ట్ చేస్తున్నారు, కాంప్రిహెన్సివ్గా లేదు ఎక్కడ అని చెప్పి. సో అందుకనే ఈ ఇనిషియేటివ్ స్టార్ట్ చేశాము. అయితే కరెంట్ అఫైర్స్ 1 మేలోకి వెళ్ళే ముందు ఒక చిన్న క్వశ్చన్తో స్టార్ట్ చేద్దాము. ఇది డిజైన్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ స్టేట్ సెక్రటేరియట్ is inspired from. ఒకటేమో నీలకంఠేశ్వర టెంపుల్, ఇంకొకటి గద్వాల్ ప్యాలెస్. ఈ రెండు నుండి ఈ డిజైన్ ఇన్స్పైర్ అయిందా లేదా అన్నది క్వశ్చన్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ స్టేట్ సెక్రటేరియట్ 30th ఏప్రిల్ రోజు ఇనాగ్యురేట్ అయింది. సెక్రటేరియట్కి సంబంధించిన చాలా డీటెయిల్స్ మీకు తెలియాలి. అట్లాగే ఫస్ట్ ఫైల్, సీఎం గారు సంతకం చేసిన ఫస్ట్ ఫైల్ దేనికి సంబంధించింది, దళిత బంధుకి సంబంధించింది. ఫస్ట్ మీటింగ్లో ఏది డిస్కస్ చేశారు, మిగిలిన మినిస్టర్స్ కూడా కొన్ని ఫైల్స్ సంతకం చేయడం జరిగింది, ఆ ఫైల్స్ దేనికి సంబంధించింది. ఈ కొంచెం ఐడియా ఉంటే మీకు క్వశ్చన్ ఫస్ట్ ఫైల్ మీద, ఫస్ట్ మీటింగ్లో డిస్కషన్ మీద వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. తెలంగాణ స్టేట్ సెక్రటేరియట్ బిల్డింగ్ మీద, దాని ఆర్కిటెక్ట్స్, ఇవన్నిటి మీద క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే మినిస్టర్స్ సైన్ చేసిన ఫైల్స్ కూడా ఒక్కసారి అది చదివితే మీకు తెలంగాణ పాలసీస్, అంటే నెక్స్ట్ గవర్నమెంట్ ఏమేమి చేయబోతుంది అన్న ఒక అవగాహన వస్తుంది. అయితే ఈ పర్టిక్యులర్ క్వశ్చన్కి ఆన్సర్ బోత్ ఏ అండ్ బి, ఈ రెండిటి నుండి ఇన్స్పైర్ అయింది. నీలకంఠేశ్వర టెంపుల్ అన్నది నిజామాబాద్లో కాన్స్టిట్యూట్ అయి ఉంది. నిజామాబాద్లో కాకతీయుల కాలంలో కట్టిన టెంపుల్ అది. అక్కడి నుండి గద్వాల్ ప్యాలెస్ డిజైన్ నుండి ఇన్స్పైర్ అయింది. ఈ రెండే కాదు, ఇంకొకటి కూడా ఉంది, హనుమాన్ టెంపుల్. రాజస్థాన్లో లొకేట్ అయిన ఒక హనుమాన్ టెంపుల్ నుండి కూడా డిజైన్ని తీసుకోవడం జరిగింది. ఇండో ఇస్లామిక్ స్టైల్లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది బిల్డింగ్ని. అయితే ఈ డీటెయిల్స్ అన్నీ నేను ఒక చిన్న వర్డ్ డాక్యుమెంట్లో కంపైల్ చేశాను. దానికి సంబంధించిన లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో దొరుకుతుంది, అది చూస్తే మీకు ఐడియా వస్తుంది. అయితే ఫస్ట్ న్యూస్ మనకి బెస్ట్ ప్రాక్టీస్ ఇన్ సోషల్ సెక్టర్ కంపోండియం 2023, దీన్ని నీతి ఆయోగ్ పబ్లిష్ చేయడం జరిగింది. మనకి ఇది నీతి ఆయోగ్, యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కలిపి కొలాబరేట్ అయ్యి పబ్లిష్ చేశారు. అయితే ఇది మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే దీంట్లో తెలంగాణకి, ఆంధ్రాకి సంబంధించిన 3 ప్రాక్టీసెస్ని లిస్ట్ చేయడం జరిగింది. బేసిక్గా బెస్ట్ ప్రాక్టీసెస్ ఇన్ సోషల్ సెక్టర్ అని ఒక 75 ప్రాక్టీసెస్, అంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, యూనియన్ టెరిటరీస్ గవర్నమెంట్, ఈ 3 గవర్నమెంట్స్ చేసిన మొత్తం అన్ని ప్రాక్టీసెస్లో, అన్ని పనులలో బాగా యూజ్ అయిన పనులు, బాగా యూటిలిటీ రిజల్ట్ ఇచ్చిన ప్రాక్టీసెస్ని ఐడెంటిఫై చేసి కంపైల్ చేయడం జరిగింది. అయితే దాంట్లో తెలంగాణ నుండి పల్లె ప్రకృతి వనాలు, తెలంగాణ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్, ఆంధ్రప్రదేశ్ నుండి రైతు భరోసా కేంద్రాలు లిస్ట్ చేయడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎంసీక్యూస్లో అడగొచ్చు, కానీ ఎంసీక్యూస్ కంటే గ్రూప్ 1కి చాలా ఇంపార్టెంట్. టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ గ్రూప్ 1కి ఇంపార్టెంట్. ఎందుకంటే పల్లె ప్రకృతి వనం వల్ల అంటే తెలంగాణ ఫారెస్ట్ కవర్ సిగ్నిఫికెంట్గా ఇంక్రీజ్ అయింది. లాస్ట్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం ఇంక్రీజ్ అవ్వడానికి చాలా పెద్ద కారణం, అంటే చాలా పెద్ద కాంట్రిబ్యూటర్ పల్లె ప్రకృతి వనం అని చెప్పి పేర్కొనడం జరిగింది. పల్లె ప్రకృతి వనాలు చాలా సక్సెస్ఫుల్ తెలంగాణలో, గ్రీనరీని పెంచడంలో సక్సెస్ఫుల్, సాయిల్ ఫర్టిలిటీని పెంచడం
చేయడంలో సక్సెస్ఫుల్. ఎందుకంటే ఒక్క రకమైన చెట్టు వేస్తలేరు, అన్ని రకాల చెట్లని కలిపి ఒక ఎకరంలో వేస్తున్నారు కాబట్టి చాలా సక్సెస్ఫుల్ ప్రాక్టీస్గా లాగా రికగ్నైజ్ చేయడం జరిగింది. తర్వాత సెకండ్, తెలంగాణ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ బిల్ కోడ్. ఈ కోడ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసే ముందు అది ఎంత ఎనర్జీని కన్జ్యూమ్ చేస్తుంది, పవర్ని ఎంత కన్జ్యూమ్ చేస్తుంది అన్నది తెలుసుకొని తక్కువ పవర్ కన్జ్యూమ్ చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్నది కోడ్ మనకు చెప్తుంది. ఈ కోడ్ చేయడం వల్ల బిల్డింగ్స్ కన్జ్యూమ్ చేసే ఎనర్జీ లెవెల్స్ 30% వరకు తగ్గాయి అన్నది బెస్ట్ ప్రాక్టీసెస్లో చెప్పడం జరిగింది. సో ఈ రెండింటిని ఐడెంటిఫై చేయడం జరిగింది. మీరు మెయిన్స్లో ఆన్సర్స్ రాసేటప్పుడు ఎనర్జీ కన్జర్వేషన్ మీద ఏదన్నా రాసినప్పుడు, మెజర్స్ ప్రపోజ్ చేసినప్పుడు ఇట్లాంటి కోడ్స్ చాలా యూజ్ అవుతాయి. తెలంగాణలో చేసినట్టు ఈ కోడ్ యూజ్ అవుతుంది అని రాయడానికి స్కోప్ ఉంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో వచ్చిన డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు 2019లో స్టార్ట్ అయ్యాయి. ఇవి సీడ్ టు సేల్, సింగిల్ విండో సపోర్ట్ టు ఫార్మర్స్, అంటే సీడ్ టు సేల్ అంటే విత్తనం నాటే దగ్గర నుండి పంట అమ్ముకునే వరకు వాళ్ళకి కావాల్సిన అన్ని రకాల అడ్వైజెస్ని ఈ రైతు భరోసా కేంద్రాలు ఇస్తాయి. ఆల్ కైండ్స్ ఆఫ్ సపోర్ట్, విత్తనం నాటే దగ్గర నుండి ఎలాంటి పంట అయితే మంచిది, ఏ విత్తనం నాటాలి దగ్గర నుండి ఎక్కడ అమ్మాలి, ఎంతకు అమ్మాలి వరకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఈ రైతు భరోసా కేంద్రాలు ఇస్తున్నాయి. అయితే ఒకవేళ మీకు క్వశ్చన్ ఎగ్జామ్లో ఫార్మర్స్ ఇన్కమ్ని పెంచడం ఎలా, సెక్యూర్ చేయడం ఎలా అన్న దాని మీద క్వశ్చన్ వస్తే దీన్ని ఒక ఎగ్జాంపుల్ లాగా ఇవ్వడానికి స్కోప్ ఉంటుంది. మెయిన్స్లో ఒక ఎగ్జాంపుల్ లాగా ఇవ్వడానికి స్కోప్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మీకు యూపీఎస్సీ ఎగ్జామ్ రాసే పిల్లలు కూడా మెయిన్స్లో ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ ఇస్తే ఆన్సర్స్ ఎప్పుడైనా మెయిన్స్లో రాసినప్పుడు ఉట్టి ఆన్సర్ రాస్తే సరిపోదు, దానికి సంబంధించి ఏదన్నా ఒక ఎగ్జాంపుల్ రెఫరెన్స్ లాగా ఇస్తే మీకు ఎక్కువ మార్కులు వస్తాయి. సో అక్కడ ఇవి ఎగ్జాంపుల్స్ లాగా పనికొస్తాయి. దాని తర్వాత నెక్స్ట్ మనకి పర్సన్స్ అండ్ న్యూస్లో శాంటియాగో పెనా అనే వ్యక్తి పరుగ్వే ఎలక్షన్స్ని గెలవడం జరిగింది, ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్. సో ప్రెసిడెన్షియల్ ఎలక్షన్, పరుగ్వే, శాంటియాగో పెనా, ఈ 3 నేమ్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఈ న్యూస్ ఇంపార్టెంట్. అబూ హసన్ అల్ ఖురేషి అనే వ్యక్తి ISIS ఇస్లామిక్ స్టేట్ అని అంటాం మనం, ఇస్లామిక్ స్టేట్ హెడ్ లాగా కన్సిడర్ చేస్తారు. ఆయనని టర్కిష్ ఫోర్సెస్ సిరియాలో చంపేశారు అన్నది వార్త. సో హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ది హెడ్ ఆఫ్ ది ఇస్లామిక్ స్టేట్ రీసెంట్లీ కిల్డ్ బై టర్కిష్ ఫోర్సెస్ లేదా రీసెంట్లీ కిల్డ్ అని ఒకవేళ అడిగితే పేరు ఇంపార్టెంట్. నేను పర్సన్స్ అండ్ న్యూస్ అని పెట్టినానంటే ఆ పేరు మీద క్వశ్చన్ వస్తుందని అర్థం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అధీర్ రంజన్ చౌదరి కాంగ్రెస్ ఎంపీ, వీరిని మళ్ళీ ప్యాక్ చైర్మన్ లాగా అపాయింట్ చేయడం జరిగింది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, అన్ని ఫైనాన్షియల్ కమిటీస్, మనకి ఇండియాలో 3 ఫైనాన్షియల్ కమిటీస్ ఉంటాయి పార్లమెంట్లో. ఒకటి ప్యాక్, ఇంకొకటి ఎస్టిమేట్స్, ఇంకొకటి పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ. ఈ 3 కమిటీస్లలో ప్యాక్ చాలా ఇంపార్టెంట్. ప్యాక్ మన ఫ్రీడమ్ రాకముందు కాన్స్టిట్యూట్ చేయబడ్డ కమిటీ. అయితే దానికి ఎప్పుడైనా ఆపోజిషన్ లీడరే హెడ్గా ఉంటారు. అధీర్ రంజన్ చౌదరి స్టార్టింగ్ నుండి హెడ్గా ఉన్నారు. ఆయనకి ఇప్పుడు రేర్ డిస్టింక్షన్, అంటే పెద్ద అచీవ్మెంట్ ఏంటంటే 5 years ఒకరే వ్యక్తి ప్యాక్ చైర్మన్ లాగా కొనసాగడం ఒక పెద్ద అకంప్లిష్మెంట్. సో అధీర్ రంజన్ చౌదరి లోక్సభ డిజాల్వ్ అయ్యే వరకు ప్యాక్ చైర్మన్ లాగా కంటిన్యూ అవుతారు. ప్యాక్ చైర్మన్, ప్రస్తుత చైర్మన్ ఎవరు అని అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే లోక్సభ డిజాల్వ్ అయ్యే వరకు వారే ఉంటారు కాబట్టి అడగచ్చు. సో లాస్ట్ది నా ప్రకారంగా ఎక్కువ ఇంపార్టెంట్. దాని తర్వాత బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ని నేను ఇంక్లూడ్ చేయడానికి కారణం ఏంటంటే మీకు గ్రూప్ 2 TSPSC గ్రూప్ 2లో ఇంటర్నల్ సెక్యూరిటీ అని ఒక ఏరియాని ఇంక్లూడ్ చేయడం జరిగింది. దాంట్లో బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే బార్డర్ ఏరియాస్లో రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసే రెస్పాన్సిబిలిటీ ఈ ఆర్గనైజేషన్. అయితే ఈ ఆర్గనైజేషన్ ఏకం ఏవం శ్రద్ధాంజలి అభియాన్ అనే ఒక ఎక్స్పెడిషన్ని, అనే ఒక ర్యాలీ లాంటిది ఇనిషియేట్ చేసింది. తన BRO డే సెలబ్రేషన్ని పురస్కరించుకొని, అంటే ఫౌండేషన్ డే 7th May 1960 రోజున BROని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. సో ఆ రోజుకి ఇప్పటి నుండి 1st to 7th ర్యాలీ జరుగుతుంది అనమాట. అయితే మనకి BRO గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలియాలి. 1960లో కాన్స్టిట్యూట్ చేశారు. 2015 వరకు మినిస్ట్రీ ఆఫ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ కింద వర్క్ చేస్తుంది. 2015 నుండి
మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద వర్క్ చేస్తుంది. బేసిక్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఉట్టి రోడ్సే కాదండి. ఇట్ కుడ్ బి అ టనల్, రోడ్ కావచ్చు, టనల్ కావచ్చు, లేదా బ్రిడ్జ్ కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు. ఇవన్నీ బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ కట్టడం జరుగుతుంది. బార్డర్ ఏరియాస్తో పాటు ఇండియా మంచి రిలేషన్షిప్ ఉన్న కంట్రీస్లో కూడా బీఆర్ఓ పనిచేస్తుంది. సో ఈ డీటెయిల్స్ మీకు బీఆర్ఓకి సంబంధించి ఇంపార్టెంట్. దాని తర్వాత నెక్స్ట్ మనకి AIME 2023 మీకు గ్రూప్ 1 క్యాన్సిల్ అయిన ఎగ్జామ్లో కూడా డిఫెన్స్ ఎక్సర్సైజెస్ మీద క్వశ్చన్స్ వచ్చాయి. సో ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని ఫుల్ ఫామ్ వచ్చేసి ఏషియన్ ఇండియా మ్యారిటైమ్ ఎక్సర్సైజ్. 2 మే నుండి 8 మే వరకు దీన్ని కండక్ట్ చేస్తున్నారు. సింగపూర్లో కండక్ట్ చేస్తున్నారు. ఇనాగ్యురల్ ఎడిషన్ అంటే ఫస్ట్ ఎడిషన్, అంటే ఫస్ట్ టైం కండక్ట్ చేస్తున్నారు. అయితే దీంట్లో ఇండియాస్ ఫస్ట్ ఇండిజీనియస్లీ బిల్ట్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్, దాని పేరు INS ఢిల్లీ. ఇంకా గైడెడ్ మిసైల్ స్టీల్త్ ఫ్రిగేట్, దాని పేరు INS శత్రుప. ఈ 2 పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఎయిమ్ 2023 మీద 2-3 స్టేట్మెంట్స్లో క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కడ జరిగింది, దాని ఫుల్ ఫామ్ అడగచ్చు, ఎక్కడ జరిగింది అడగచ్చు, ఇండియా నుండి ఏది పార్టిసిపేట్ చేసింది అడగచ్చు, లేదా జనరల్గా కూడా వీటిని మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా ఇవ్వచ్చు. INS ఢిల్లీ, INS శత్రుప ఏది ఏంటిది అన్నది మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా ఇవ్వచ్చు. అయితే ఈ మెరిటైమ్ ఎక్సర్సైజ్ 2 ఫేజెస్లో జరుగుతాయి. ఒకటేమో హార్బర్ ఫేజ్, ఇంకొకటేమో సీ ఫేజ్. హార్బర్ ఫేజ్ ఏమో చెంగి నేవల్ బేస్ దగ్గర జరుగుతుంది. సీ ఫేజ్ ఏమో సౌత్ చైనా సీలో జరుగుతుంది. ఈ డీటెయిల్స్ వరకు తెలిస్తే మనకి ఏషియన్ ఇండియా మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ గురించి సరిపోతుంది. దాని తర్వాత నెక్స్ట్ మనకి సుప్రీంకోర్టు నిన్న ఒక చాలా ఇంపార్టెంట్ జడ్జ్మెంట్ ఇచ్చింది. కేస్ నేమ్ చాలా చాలా ఇంపార్టెంట్. మీకు APPSCకి TSPSCకి 2 ఎగ్జామ్స్కి ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే APPSCలో ఇండియన్ సొసైటీ అని ఒక కొత్త సబ్జెక్ట్ యాడ్ చేశారు ప్రిలిమ్స్లో. TSPSCలో ఇండియన్ సొసైటీ ఆల్రెడీ ఉంది. ఈ కేసు మీకు మ్యారేజెస్ కింద వస్తుంది, మ్యారేజ్ అన్న టాపిక్ కింద వస్తుంది. అయితే కేసు వివరాల్లోకి వెళ్తే మీకు ఇప్పుడు ఇండియాలో పర్సనల్ లాస్ ఉన్నాయి. అంటే ఒకవేళ హిందువులు డివోర్స్ తీసుకోవాలంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా వీళ్ళు డివోర్స్ తీసుకోవాలి. అయితే హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 13 ప్రకారంగా డివోర్స్ తీసుకోవాలి. 13B ప్రకారంగా డివోర్స్ తీసుకోవాలి అన్న వ్యక్తులు 6 months to 18 months టైం వేచి ఉండాలి. అంటే వాళ్ళ మ్యారేజ్ మళ్ళీ ఏమన్నా వర్క్ అవుతుందేమో, మళ్ళీ రీకన్సైల్ అవుతుందేమో అని చెప్పి కోర్టు టైం ఇస్తుంది. మీరు సినిమాలు చూస్తే సినిమాలలో చాలా వాటిలలో చూపిస్తారు 6 నెలలన్నా వెయిట్ చేయాలి అని. ఆ 6 months వెయిటింగ్ పీరియడ్. అయితే ఈ 6 months వెయిటింగ్ పీరియడ్ ఉండాలా వద్దా, ఇది ఎంతవరకు కరెక్ట్? ఒకవేళ మ్యారేజ్లో కాంప్రమైజ్ అయ్యే స్కోపే లేదు, రూల్ అవుట్ అయిపోయింది కాంప్రమైజ్ అంటే ఇర్రివోకబుల్ మ్యారేజ్ అంటారు. అట్లాంటి పరిస్థితిలో కూడా 6 months వెయిట్ చేయాలా అని క్వశ్చన్ చేయడం జరిగింది సుప్రీంకోర్టుని. అప్పుడు సుప్రీంకోర్టు ఏమనిందంటే 6 months వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మ్యారేజ్ ఇర్రివోకబుల్ అయితే ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ టు వెయిట్ ఫార్ 6 months. ఈ ఇర్రివోకబుల్ మ్యారేజ్ అన్నది గ్రౌండ్స్ ఫర్ డివోర్స్లో లిస్టెడ్ లేదు. అయితే సుప్రీంకోర్టు ఏమంటుందంటే ఇర్రివోకబుల్ మ్యారేజ్ని మనం క్రుయాలిటీ అని ఒక గ్రౌండ్ ఉంటుంది. బేసిక్ ఏమవుతుందంటే మీకు హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద ఏ కండిషన్స్లో మీరు డివోర్స్ తీసుకోవచ్చు అని ఒక లిస్ట్ ఆఫ్ కండిషన్స్ ఉంటాయి. దాంట్లో అడల్టరీ ఉంటుంది, ఇంపార్టెన్సీ ఉంటుంది, క్రువాలిటీ ఉంటుంది, ఇవన్నిటిని లిస్ట్ చేస్తారనమాట. అయితే ఆ లిస్ట్లో ఉన్న ఏదన్నా ఒక కారణం చూపించే మీరు డివోర్స్ తీసుకోవచ్చు. ఈ లిస్ట్లో ఉన్న కారణంలో ఇర్రివోకబుల్ మ్యారేజ్ అన్నది లేదు, అది ఇంపార్టెంట్. ఇర్రివోకబుల్ మ్యారేజ్ అన్నది లేదు. ఆ లిస్టులో క్రువాలిటీ అన్న పదం ఉంది. ఈ ఇర్రివోకబుల్ మ్యారేజ్ క్రువాలిటీ కిందికి వస్తుందని సుప్రీంకోర్టు అనడం. అంటే సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే 2 వ్యక్తులు మేము కలిసి ఉండలేము, ఖచ్చితంగా కలిసి ఉండలేము, మేము ముఖం చూసుకునే పరిస్థితి లేదు, మా రిలేషన్షిప్ మళ్ళీ రివైవ్ అవ్వదు, అది చచ్చిపోయింది అని ఖచ్చితంగా తేల్చి చెప్పినప్పుడు వాళ్ళని ఒక దగ్గర ఉండాలి, మీరు 6 నెలలు ఒక దగ్గర ఉండి చూడండి, 8 నెలలు ఒక దగ్గర ఉండి చూడండి అని బలవంత పెట్టడము అమానుషం, క్రుయాలిటీకి వస్తుంది అన్నది సుప్రీంకోర్టు ఒపీనియన్. అయితే ఈ కేసులో మనము 142 ఆర్టికల్ గురించి వింటాం. ఐమ్ షూర్ మీరు పేపర్ని చదువు ఉంటారు, దాంట్లో 142 ఆర్టికల్ రెఫరెన్స్ వచ్చి ఉంటుంది. 142 ఆర్టికల్కి కేసుకి సంబంధం ఏంటంటే సుప్రీంకోర్టుని మీరు ఎట్లా ఈ జడ్జ్మెంట్ ఇస్తున్నారు, ఏ బేసిస్ మీద జడ్జ్మెంట్ ఇస్తున్నారు అంటే 142 నుండి నాకు వచ్చిన పవర్ ద్వారా నేను ఈ జడ్జ్మెంట్ వస్తున్నాను అని సుప్రీంకోర్టు చెప్తుంది. అంటే 142 ఏమంటుందంటే సుప్రీంకోర్టు కెన్
గివ్ ఎనీ ఆర్డర్ టు డూ కంప్లీట్ జస్టిస్ అని అంటాం. అంటే పూర్తిగా న్యాయం చేయడానికి సుప్రీంకోర్టు ఎలాంటి ఆర్డర్ అయినా ఇవ్వచ్చు. ఆర్డర్ రాజ్యాంగబద్ధమై ఉండాలి, లా స్టాట్యూటరీ ప్రొవిజన్స్ లిమిట్లో ఉండాలి, కానీ కంప్లీట్ జస్టిస్, పూర్తి న్యాయం చేయడానికి సుప్రీంకోర్టు ఎలాంటి జడ్జ్మెంట్ అన్నా ఇవ్వచ్చు అని చెప్పడం జరిగింది. సో నాకు సుప్రీంకోర్టు ఏమంటుందంటే 142 ద్వారా సంక్రమించిన పవర్స్తో నేను ఈ జడ్జ్మెంట్ ఇస్తున్నాను. ఒక కపుల్ మేము కలిసి ఉండలేము, మా మ్యారేజ్ ఇర్రివోకబుల్, మేము ఇంకా ఉండడం అనేది జరగదు అని అనుకున్నప్పుడు వాళ్ళని వెయిట్ చేయమని చెప్పడం కరెక్ట్ కాదు. ఈ 6 months కంపల్సరీ వెయిటింగ్ పీరియడ్ అప్లై అవ్వదు. ప్రతి డివోర్స్లో మీరు కంపల్సరీ 6 months వెయిటింగ్ పీరియడ్ ఇవ్వాలి అని రూల్ లేదు. ఒకవేళ అది ఇర్రివోకబుల్ మ్యారేజ్ అయితే ఇవ్వాల్సిన పని లేదు. ఇర్రివోకబుల్ మ్యారేజ్ అన్నది క్రుయాలిటీ కిందికి వస్తుంది అన్నది సుప్రీంకోర్టు జడ్జ్మెంట్. కేస్ నేమ్ గుర్తుపెట్టుకోవాలి, సెక్షన్ 13B గుర్తుపెట్టుకోవాలి, 142 గుర్తుపెట్టుకోవాలి, సుప్రీంకోర్టు ఏమనిందో గుర్తుపెట్టుకోవాలి. పీడిఎఫ్లో నేను చాలా క్లియర్గా ఈ పాయింట్స్ అన్నీ మెన్షన్ చేశాను. 142ని కూడా బ్రీఫ్గా బ్యాక్గ్రౌండర్ లాగా ఇచ్చాను, అది మీకు యూజ్ అవుతుంది. దాని తర్వాత ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ చాలా ఇంపార్టెంట్ స్కీమ్ ఇది. 2015లో దీన్ని అనౌన్స్ చేశారు. బేసిక్గా సర్దార్ పటేల్ బర్త్ యానివర్సరీ అప్పుడు ప్రైమ్ మినిస్టర్ దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఏక భారత్ శ్రేష్ఠ భారత్ స్పెషాలిటీ ఏంటంటే ఇన్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియాలో యూనిటీ ఇంటిగ్రిటీ బిల్డ్ చేయడానికి తీసుకొచ్చిన స్కీమ్ ఇది. ఈ స్కీమ్లో ఒక రాష్ట్రం కల్చర్, ఒక స్టేట్ కల్చర్ కానీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ వాళ్ళ జీవన విధానాన్ని వేరే స్టేట్స్కి ఎక్స్పోజ్ చేయడానికి తీసుకొచ్చిన స్కీమ్. ఈ స్కీమ్లో ఏం చేస్తున్నారంటే 2 స్టేట్స్ని పార్ట్నర్ స్టేట్స్ లాగా కంబైన్ చేస్తున్నారు, క్లబ్ చేస్తున్నారు. ఉదాహరణకి ఏపీకి పార్ట్నర్ స్టేట్ వచ్చేసి పంజాబ్, తెలంగాణకి పార్ట్నర్ స్టేట్ వచ్చేసి హర్యానా. అంటే తెలంగాణ కల్చర్, క్యూజిన్ అన్నీ హర్యానాలో డిస్ప్లే అవుతాయి, హర్యానాకి సంబంధించినవి మొత్తం తెలంగాణలో అవుతాయి. అలాగే ఏపీ, పంజాబ్. దీనివల్ల ఏమవుతుందంటే బేసిక్గా ఇద్దరు మనుషులు కలిసి ఉండాలన్నా, ఇద్దరు మనుషులు ఒకరినొకరు ఒప్పుకోవాలన్నా వాళ్ళకి ఒకరి గురించి ఒకరికి కొంచెమన్నా నాలెడ్జ్ ఉండాలి. మనకు ఆ నాలెడ్జ్ లేనప్పుడే మనకు యాక్సెప్టెన్స్ ఉండదు. టాలరెన్స్ అని ఒక పదం వాడతాం. టాలరెన్స్ ఎప్పుడు వస్తుంది? నాకు ఎదుటి వ్యక్తి గురించి కొంచెం అవగాహన ఉంటే ఆటోమేటిక్గా నేను ఆ మనిషిని యాక్సెప్ట్ చేస్తాను. అలాగే మన దగ్గర ఇండియాలో ఎంత డైవర్సిటీ ఉంటుందంటే మనకి డైవర్సిటీ గురించి ఒక నాలెడ్జ్, ఒక అవేర్నెస్ ఉంటే ఆ డైవర్సిటీని యాక్సెప్ట్ చేయడం ఈజీ అవుతుంది. అవేర్నెస్ లేకపోవడం వల్ల డైవర్సిటీని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాము, కాన్ఫ్లిక్ట్స్ వస్తున్నాయి, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ దెబ్బతింటుంది. కాబట్టి ఈ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అన్న స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. మెయిన్స్కి ఈ స్కీమ్ చాలా ఇంపార్టెంట్. యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా, మీకు సొసైటీలో యూనిటీ అండ్ డైవర్సిటీ ఇట్లాంటి టాపిక్స్ ఉన్నాయి మెయిన్స్లో, టీఎస్పీఎస్సీలో. అక్కడ మీరు ఈ పర్టిక్యులర్ స్కీమ్ని కోడ్ చేయడానికి ఉంటుంది. సో ఏక భారత్ శ్రేష్ఠ భారత్ ముఖ్య ఉద్దేశం ఇది. మరి ఏక భారత్ శ్రేష్ఠ భారత్ అప్పుడెప్పుడో లాంచ్ అయితే ఇప్పుడెందుకు న్యూస్లో ఉంది అంటే 1 May గుజరాత్ ఇంకా మహారాష్ట్ర వాళ్ళ ఫార్మేషన్ డేస్ సెలబ్రేట్ చేసుకుంటాయి. గుజరాత్ ఫార్మేషన్ డే, మహారాష్ట్ర ఫార్మేషన్ డే 1 May 1960లో ఫామ్ అయ్యాయి. 15th and 16th స్టేట్ ఇన్ ఇండియా. అయితే వాళ్ళ స్టేట్ ఫార్మేషన్ డేని అన్ని రాజ్భవన్ సెలబ్రేట్ చేసుకోవాలి అని సెంటర్ డిసైడ్ చేసింది. ఇప్పటి నుండి ఏ స్టేట్ ఫార్మేషన్ డే అయినా అన్ని స్టేట్స్లో సెలబ్రేషన్ జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? రాజ్భవన్లో జరుగుతుంది, గవర్నర్ రెసిడెన్స్లో జరుగుతుంది. ఈ డిసిషన్ తీసుకోవడం జరిగింది. కాబట్టి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ న్యూస్లో ఉంది. సో ఇది ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. దాని తర్వాత ఈవెంట్స్ వచ్చేసి ఈ సైన్స్ 20 థిమాటిక్ కాన్ఫరెన్స్ ఆన్ యూనివర్సల్ హోలిస్టిక్ హెల్త్ని లక్షద్వీప్లో కండక్ట్ చేయడం జరిగింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ స్టాచ్యూ ఎక్కడ అన్వేల్ అయింది అంటే మారిషస్లో అన్వేల్ అయింది. 56th యాన్యువల్ జనరల్ మీటింగ్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఆఫ్ ADB ఎక్కడ అవుతుంది అంటే ఇంచాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియాలో జరుగుతుంది. సో మీకు ఈవెంట్ ఎక్కడ జరుగుతుంది అన్నది ఇంపార్టెంట్. ఇది మనకి G20 భాగంగా జరుగుతుంది. అంటే యాజ్ అ పార్ట్ ఆఫ్ G20 ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇంతవరకు డీటెయిల్స్ తెలిస్తే చాలు. దాని తర్వాత నేషనల్ SC/ST హబ్ స్కీమ్ అన్నది న్యూస్లో ఉంది. చాలా ఇంపార్టెంట్ స్కీమ్ 2016లో లాంచ్ అయింది. ఈ స్కీమ్ బ్యాక్డ్రాప్ ముందు చెప్తాను. ఇప్పుడు గవర్నమెంట్ ఒక రూల్ తీసుకొచ్చింది. రూల్ ఏంటంటే 25% ఆఫ్ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్,
పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ అంటే ఏంటిది, గవర్నమెంట్ ఆఫీసెస్ అన్నీ ప్రొక్యూర్మెంట్ చాలా ఉంటుంది వాళ్ళకి. ఉదాహరణకి పేపర్లు, పెన్సిల్ దగ్గర నుండి చాలా వస్తువులు గవర్నమెంట్ కొంటుంది. సో 25% ఆఫ్ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ దట్ ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ ఎంఎస్ఎంఈస్ నుండి 25% ప్రొక్యూర్ చేయాలి. ఆ 25%లో 3% 4%, ఒకటేమో విమెన్ నుండి రావాలి, ఇంకొకటేమో SC/ST నుండి రావాలి. అంటే మనం విమెన్ ఆంటర్ప్రినర్షిప్ని ఎంకరేజ్ చేయాలి, SC/ST ఆంటర్ప్రినర్షిప్ని ఎంకరేజ్ చేయాలి. ఆ SC/ST ఆంటర్ప్రినర్షిప్ని ఎంకరేజ్ చేయడానికి, సపోర్ట్ ఇవ్వడానికి వచ్చిందే ఈ నేషనల్ SC/ST హబ్ స్కీమ్. సో దాని మెయిన్ పర్పస్ ఏంటంటే SC/ST ఆంటర్ప్రినర్షిప్కి సపోర్ట్ ఇచ్చి వాళ్ళు పబ్లిక్ ప్రొక్యూర్మెంట్లో పార్టిసిపేట్ చేసేటట్టు వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం. ఈ స్కీమ్ న్యూస్లో ఎందుకు ఉందంటే 1 lakh ఎన్రోల్మెంట్స్ కంప్లీట్ చేసింది రీసెంట్గా, అందుకనే న్యూస్లో ఉంది. సో ఇది SC/ST హబ్ స్కీమ్. మీకు పాలసీస్, వెల్ఫేర్ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ ఫర్ SCs, STs తెలంగాణకు ఉంది, ఆంధ్రాకు ఉంది. స్కీమ్ ఇంపార్టెంట్, న్యూస్లో ఉంది కాబట్టి దాని బ్యాక్గ్రౌండర్ కూడా ఇంపార్టెంట్. దాని తర్వాత నెక్స్ట్ స్మార్ట్ సిటీస్ న్యూస్లో ఉన్నాయి. ఎందుకు న్యూస్లో ఉన్నాయంటే 2016లో లాంచ్ అయిన ఈ స్కీమ్ 2023కి కంప్లీట్ అవ్వాల్సింది, కానీ దీన్ని 1 year ఎక్స్టెండ్ చేసి 2024 వరకు టైం ఇవ్వడం జరిగింది. ఈ స్మార్ట్ సిటీస్లో ఆంధ్రప్రదేశ్ నుండి 4 ఉన్నాయి: విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ, అమరావతి. తెలంగాణ నుండి హైదరాబాద్, వరంగల్, ఇంకా కరీంనగర్. దాని తర్వాత నెక్స్ట్ మనకి స్పోర్ట్స్లో షార్ట్ గన్ వరల్డ్ కప్ ఎక్కడ జరుగుతుంది ఫస్ట్ అది తెలియాలి. కైరో, ఈజిప్ట్లో జరుగుతుంది. అక్కడ మన వాళ్ళకి ఫస్ట్ టైం హిస్టరీలో మిక్స్డ్ డబుల్స్ ఫైనల్ గెలవడం జరిగింది. అయితే మైరాజ్ అహ్మద్ ఖాన్, గనేమత్ షికాన్ అనే ఇద్దరు మిక్స్డ్ డబుల్స్ ఫైనల్ గెలవడం జరిగింది. అయితే మీకు క్వశ్చన్స్ ఎట్లా వస్తాయంటే ప్లేయర్, స్పోర్ట్ మీద వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఈ ప్లేయర్ ఏ స్పోర్ట్కి సంబంధించిన వ్యక్తి అని అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, కాబట్టి అది చూసుకోవాలి. కానీ ఇండియా నుండి ఫస్ట్ వీలే కాదండి, 1965లో ఇంకో వ్యక్తి కూడా ఇండియా నుండి గెలిచారు. ఆ వ్యక్తి తర్వాత వీళ్ళు గెలవడం జరిగింది, కానీ ఆ వ్యక్తి సింగిల్ ఫైనల్ గెలిచారు, వీళ్ళు మిక్స్డ్ డబుల్స్ ఫైనల్ గెలిచారు. దాని తర్వాత నెక్స్ట్ న్యూస్లో ఉంది మనకి తమిళనాడు, ఒడిశా. ఈ 2 స్టేట్స్ న్యూస్లో ఉన్నాయి. నేను ఇది ఇంక్లూడ్ చేయడానికి కారణం ఏంటంటే నాకు తమిళనాడు ఎందుకు న్యూస్లో ఉంది చదివినప్పుడు వాళ్ళు తీసుకొచ్చిన ఇనిషియేటివ్ ఎన్వైర్న్మెంట్ కన్జర్వేషన్కి చాలా ఇంపార్టెంట్. సో మీరు ఎక్కడ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ రాసినా ఎన్వైర్న్మెంట్ కన్జర్వేషన్ మెజర్స్లో ఇది రాయొచ్చు. తమిళనాడు గవర్నమెంట్ ఏం చేసిందంటే క్లైమేట్ చేంజ్, ఎన్వైర్న్మెంట్ కన్జర్వేషన్ మీద అవగాహన కల్పించడానికి ఎన్వైర్న్మెంట్కి సంబంధించిన పదాలని తమిళ్లోకి ట్రాన్స్లేట్ చేయించింది. అంటే తమిళ్లో కొత్త పదాలను ఫామ్ చేసింది. ఇప్పుడు మనం గ్లోబల్ వార్మింగ్ అంటాము, దాని తర్వాత గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటాము. ఇవన్నీ డిఫారెస్టేషన్, అఫారెస్టేషన్, ఇవన్నీ లోకల్ లాంగ్వేజ్, అంటే మన రీజనల్ లాంగ్వేజెస్లలో ఆ పదాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆ పదాలని తమిళ్లోకి ట్రాన్స్లేట్ చేయించింది. దగ్గర క్లైమేట్ చేంజ్కి సంబంధించిన అన్ని పదాలని తమిళ్లోకి ట్రాన్స్లేట్ చేయించింది. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే రీజనల్ లాంగ్వేజ్లో మీరు ఈ పదాలు వాడితే గ్రాస్ రూట్ లెవెల్లో ఎన్వైర్న్మెంట్ కన్జర్వేషన్ మీద అవేర్నెస్ కల్పించడం చాలా ఈజీ అవుతుంది, విలేజెస్లోకి పెనిట్రేట్ అవ్వడం చాలా ఈజీ అవుతుంది. సో ఇది ఒక మేజర్ ఇనిషియేటివ్, ఇది చాలా మంచి ఇనిషియేటివ్. దీంతో కమ్యూనికేషన్ ఈజీ అవుతుంది, అవేర్నెస్ క్రియేట్ చేయడం చాలా ఈజీ అవుతుంది. అది అందుకు తమిళనాడు న్యూస్లో ఉంది. ఒడిశా న్యూస్లో ఉండడానికి కారణం ఏంటంటే ఓబీసీ సెన్సస్, ఓబీసీకి సంబంధించిన డేటా కలెక్ట్ చేయడం ఒడిశా మొదలుపెట్టింది. ఒడిశా ఇస్ ద సెకండ్ స్టేట్ టు డూ ఇట్. ఒడిశా కంటే ముందు ఆల్రెడీ బీహార్ చేసింది, బీహార్ తర్వాత ఒడిశా చేస్తుంది ఇప్పుడు. దానికి ఒడిశా న్యూస్లో ఉంది. దాని తర్వాత కేసీఆర్ న్యూట్రిషనల్ కిట్స్ న్యూస్లో ఉన్నాయి. ఎందుకంటే కేసీఆర్ న్యూట్రిషనల్ కిట్స్ని అన్ని డిస్ట్రిక్ట్స్కి ఎక్స్పాండ్ చేయాలి అని చెప్పి గవర్నమెంట్ డిసైడ్ చేయడం జరిగింది. బేసిక్గా ఈ ఇనిషియేటివ్ December 21, 2022 రోజున లాంచ్ అయింది. ఉట్టి 9 డిస్ట్రిక్ట్స్లో లాంచ్ అయింది. ఏ 9 డిస్ట్రిక్ట్స్ అంటే స్టేట్ యావరేజ్ 53% ఉంటే అనీమియా, ప్రెగ్నెంట్ ఉమెన్ విత్ అనీమియా రేషియో ఈ డిస్ట్రిక్ట్స్లో 53% కంటే ఎక్కువ ఉంది. అందుకనే ఆ 9 డిస్ట్రిక్ట్స్లో ఫస్ట్ లాంచ్ చేశారు. ఇప్పుడు దీన్ని ఆల్ ఓవర్ ద స్టేట్ లాంచ్ చేశారు, అంటే అన్ని 33 డిస్ట్రిక్ట్స్కి దీన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. మీకు ఎగ్జామ్కి ఇది ఇంపార్టెంట్. తర్వాత ఈ 9 డిస్ట్రిక్ట్స్ ఎందుకు అన్నది ఇంపార్టెంట్, 53% ఇంపార్టెంట్. ఈ కిట్ ఎంత కాస్ట్ ఉంటుంది ఇంపార్టెంట్, 2000 రూపీస్ కాస్ట్ ఉంటుంది. ఈ కిట్లో ఏమేమి ఉంటాయి: 1 kg న్యూట్రిషన్ మిక్స్ పౌడర్, డేట్స్, 3 bottles ఆఫ్ ఐరన్ సిరప్, 500 grams ఘీ,
కప్ 200 grams పల్లి పట్టి చిక్కీ అంటాం కదా, అండ్ ప్లాస్టిక్ బాస్కెట్. ఈ కంటెంట్ ఆఫ్ ది కిట్ కూడా చాలాసార్లు అడిగారు. మీకు ఇంతకుముందు కేసీఆర్ కిట్ గురించి అడిగారు, ఇది కేసీఆర్ న్యూట్రిషన్ కిట్. తెలంగాణ స్పెసిఫిక్ పాలసీస్ కింద ఈ టాపిక్ వస్తుంది, రీసెంట్గా న్యూస్లో ఉంది కాబట్టి చాలా ఇంపార్టెంట్. సో దీన్ని మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి. దాని తర్వాత నెక్స్ట్ మనకి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ మింట్ ప్రాజెక్ట్ ఎందుకు న్యూస్లో ఉందంటే, సెక్రటేరియట్లో జరిగిన ఫస్ట్ మీటింగ్లో డిస్కస్ చేసిన మేజర్ ఇష్యూ ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్, అందుకనే ఇది న్యూస్లో ఉంది. అయితే పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ మింట్ ప్రాజెక్ట్ ఏ డిస్ట్రిక్ట్స్కి కేటర్ చేస్తుంది అన్నది చాలా ఇంపార్టెంట్. నాగర్ కర్నూల్, మహబూబాబాద్, వికారాబాద్, రంగారెడ్డి, ఇంకా నల్గొండ డిస్ట్రిక్ట్స్. ఈ ప్రాజెక్ట్ మెయిన్ పర్పస్ ఇరిగేషన్ కాకుండా డ్రింకింగ్ వాటర్, ఇంకా ఇండస్ట్రియల్ యూస్కి వాటర్ కూడా సప్లై చేయడం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన మిగతా డీటెయిల్స్ మీకు పీడిఎఫ్లో ఉన్నాయి, మీరు ఒకసారి చూసుకోవచ్చు. అలాగే మనకి సీతమ్మ ప్రాజెక్ట్ కూడా న్యూస్లో ఉంది. సీతమ్మ ప్రాజెక్ట్ ఖమ్మం డిస్ట్రిక్ట్స్కి సంబంధించింది. ఇది న్యూస్లో ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, గవర్నమెంట్ ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్, ఈ ప్రాజెక్ట్ కోసం ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ తీసుకోవడం జరుగుతుంది. సో సీతమ్మ అనే ప్రాజెక్ట్ కూడా న్యూస్లో ఉంది. అట్లాగే మే డేని పురస్కరించుకొని ఒక 1000 రూపీస్ జీతం, అంటే 1000 రూపీస్ శాలరీ హైక్ అందరికీ ఇవ్వడం జరిగింది తెలంగాణలో. అందరూ శానిటేషన్ వర్కర్స్, అంటే జిహెచ్ఎంసీ వర్కర్స్, వాటర్ మేనేజ్మెంట్ బోర్డ్, స్వేజ్ మేనేజ్మెంట్ బోర్డ్ వర్కర్స్, వీళ్ళందరికీ విలేజెస్ నుండి ఇక్కడి వరకు శానిటరీ వర్కర్స్ అందరికీ, సిటీస్ వరకు శానిటరీ వర్కర్స్ అందరికీ శాలరీస్ పెంచడం జరిగింది. సో ఇవి మేజర్ కరెంట్ అఫైర్స్ మనకు న్యూస్లో ఉన్నాయి. ఒకసారి మీరు ఆ పీడిఎఫ్ చూడండి, దాంట్లో ఇంకో కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నేనైతే మోస్ట్ ఇంపార్టెంట్ అనుకున్నవి డిస్కస్ చేశాను. అలాగే మనకి 2 ఇండియా వరల్డ్కి సంబంధించి 2 న్యూస్లో ఉన్నాయి. ఒకటి యుఏఈ ఇంకా ఇండియా. ఇండియా కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ అగ్రిమెంట్ ఒకటి సైన్ చేశాయి. ఆ అగ్రిమెంట్ సైన్ చేసిన 1 year అయింది కాబట్టి న్యూస్లో ఉంది. తర్వాత ఇండియా మాల్దీవ్స్ న్యూస్లో ఉండడానికి కారణం ఏంటంటే, ఇండియా డిఫెన్స్ మినిస్టర్ మాల్దీవ్స్ విజిట్లో ఉన్నారు. మాల్దీవ్స్ ఇండియాకి చాలా చాలా ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ పార్ట్నర్, స్పెషలీ నేవల్ సెక్యూరిటీకి సంబంధించి. మాల్దీవ్స్ ఫారిన్ పాలసీలో ఇండియా ఫస్ట్ పాలసీ ఉంటుంది. సో మీకు ఇంటర్నేషనల్ రిలేషన్స్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ హ్యాస్ ఇట్స్ ఫారిన్ పాలసీ యాజ్ ఇండియా ఫస్ట్ పాలసీ అని అడిగితే మాల్దీవ్స్, కాబట్టి అది ఇంపార్టెంట్. ఈ 2 యుఏఈ, ఇండియా మాల్దీవ్స్ కూడా ఇంపార్టెంట్. సో ఇవన్నీ కీ కరెంట్ అఫైర్స్ ఫర్ 1st May 2023. 2nd May 2023 కీ కరెంట్ అఫైర్స్ రేపు ఈవినింగ్ లోపు అప్లోడ్ అవుతాయి, అంటే 3rd evening లోపు అప్లోడ్ అవుతాయి. పీడిఎఫ్స్ ఏ రోజు ఆ రోజు షేర్ అవుతుంది, అవి మీరు యాక్సెస్ చేయొచ్చు లింక్ క్లిక్ చేయడం వల్ల. థ్యాంక్ యూ.